బలహీన వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి పనిచేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే ఉందని కామారెడ్డి డిక్లరేషన్కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని కేసీఆర్ ధర్నా చౌక్ లేకుండా చేయాలని చూశారని మేము కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ ఇప్పుడు బీఆర్ఎస్కు దిక్కు అయిందని అంటున్న వి హనుమంతరావుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలకు అన్యాయం చేయబోతుందని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ ఒక సభ నిర్వహించింది. ఇవన్నీ వాళ్ళ అపోహలు. మేము తప్పనిసరిగా బీసీలకు ఎన్నడూ అన్యాయం చేయలేదు. నేను ఇప్పుడే చెప్పిన కదా, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది పిసిసి ప్రెసిడెంట్లు అయ్యని చెప్పిన. నా తర్వాత నాకంటే ముందు మల్లికార్జున్ గౌడ్ అయిండు, మాజీ డాక్టర్ మల్లికార్జున్ గౌడ్. ఆ తర్వాత నేనైనా, నా తర్వాత డి శ్రీనివాస్ 2 సార్లు అయ్యిండు, అదే విధంగా కేశవరావు అయిండు, అదే విధంగా పున్నాల లక్ష్మి అయిండు, ఇలా మహేష్ కుమార్ గౌడ్ అయిండు. అది మా ఆలోచన. అంటే 6 నుంచి 7 దానిక బీసీ అధ్యక్షులను చేసిన ఘనత మాది. మీరు 10 ఏళ్లలో ఏం చేసిండ్రని నేను అడుగుతున్నా. ఎక్కువ బీసీని అధ్యక్షుడు చేసిండ్రా? ఇవాళ మేము 7 తెలంగాణలో కూడా ఇవాళ ఏది అవకాశం ఇచ్చింది. అది పున్నాల లక్ష్మి కావచ్చు, అదే విధంగా తర్వాత వచ్చినటువంటి ఎవరు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు. మేమందరం కూడా ఆనాడు నన్ను తీసేసిన తర్వాత మధ్య తులసిదాస్ అయ్యాడు. అదేవిధంగా మైనార్టీ కూడా ఇచ్చినాం, అవకాశం ఇచ్చినాం. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో వీకర్ సెక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాం. ఆనాడు మేము కేశవరావుతో పాటు అదే కమాలుద్దీన్ అహ్మద్ కూడా ఒక మైనార్టీకి ఇచ్చినాం. మీరు ఎవరికి ఇచ్చిందని నేను అడుగుతున్నాను. ఇంకోటి, మీరు ఇలా చెప్తున్నారు 34% లోకల్ బాడీల ఎన్నికలు ఇస్తాను, మీరు 23% రిజర్వేషన్ అమలు చేసిరా లేదా? కనుక మేము అట్లా కాదు. తప్పనిసరిగా మా ఆలోచన ఒకటే, ఏది వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో అన్ని జిల్లాలు తిరిగి ఆనాడు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లను మేము డిక్లేర్ చేసినాం. దాంతో పాటు మేమన్నా మా బడ్జెట్ జనాభా ప్రకారంగా సరిపోదు, బడ్జెట్ పెంచాలంటే దానికి కూడా రేవంత్ రెడ్డి గారు అష్యూరెన్స్ ఇచ్చారు. మేము తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. దీనికి మీకు తొందర ఎందుకు అంటున్నా. మీరు ఏం చేసిరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు తెలుగు తల్లిని పెట్టినరా? మీరు 10 ఏళ్ళు ఉన్న మీరు తెలుగు తల్లి పెట్టాలి, ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టాడు. అదేవిధంగా సావిత్రి పూలే టీచర్ గా పనిచేసింది. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అంటే భార్యను కూడా చదివించింది. కనుక ఆమె దినాన్ని కూడా ప్రభుత్వం డిక్లేర్ చేసింది టీచర్స్ డేగా. అంటే ఇంతకంటే వీకర్ సెక్షన్ నుంచి మాట్లాడిన వాళ్ళు ఏ పార్టీ ఉన్నా చెప్పండి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ ఏది బీహార్ లో అక్కడ ఎగ్జామ్స్ తప్పు జరిగింది, దాన్ని మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినంటే వాళ్ళ నోటు కూడా కొట్టి దానికి రాహుల్ గాంధీ గారు కూడా మద్దతు ఇస్తానని ఓపెన్ గా చెప్పాడు. అంటే ఎక్కడ అన్యాయం జరిగితే తప్పనిసరిగా అది యువకులు కావచ్చు, అదే విధంగా అగ్రికల్చర్ కావచ్చు, రైతులు కావచ్చు, అందరికీ కూడా సమానంగా ఆలోచన చేసేదే మా పార్టీ. ముఖ్యంగా బీసీ కులగణన మొదలుపెట్టింది, కానీ అది పూర్తి కాకముందుకు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా అదే జరిగితే మాత్రం పోరాడుతాం అంటుంది. చూడండి, మేము అంట్లో పోతాను. నిన్ననే మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నా మేము 42% పీసీసీ ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ చేస్తాను. దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఇచ్చిన వాగ్దానాలు, ఎందుకంటే ఆ డిక్లరేషన్ సోనియా గాంధీ అనౌన్స్ చేసింది కాబట్టి తుప్పుగూడలో తప్పనిసరిగా అన్ని మేము ఇంప్లిమెంట్, మాకు ప్రజలు 5 ఏళ్ళ అవకాశం, 5 ఏళ్ల లోపల అన్ని మేము పూర్తి చేస్తామనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ నేతల సవాల్ను స్వీకరిస్తున్నాను. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి కావచ్చు, బీసీలకు సంబంధించిన అంశం కావచ్చు, ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత న్యాయం జరిగింది అని చెప్పేసి నేను సవాల్ను స్వీకరిస్తున్నా. ఎక్కడికి రమ్మంటే అక్కడ చర్చకు సిద్ధం అంటుంది. గల్లీకి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారు అంటుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీలకు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ఎంత జరిగింది అనేది బీఆర్ఎస్ లో జరిగిందా, కాంగ్రెస్ లో జరిగిందా, నేను చర్చకు సిద్ధము అంటుంది. మేము ఎప్పుడు చర్చకు పెట్టి హనుమంతరావు వస్తాడు. ఎందుకంటే నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి ఉంది, ఎన్నడూ కూడా బీసీల గురించి మాట్లాడాలి. అదే సోనియా గాంధీ గారి అభ్యర్థులైనా సుప్రీంకోర్టు కొట్టేస్తే, మన్మోహన్ సింగ్ చెప్పి బిల్లు పెట్టేస్తే పాస్ అయిందా లేదా? దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఇంకో పని చేసిండు. అప్పుడు ఏది సోషల్ జస్టిస్ అన్ని కలిపి ఉండే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ, దాన్ని సెపరేట్ చేస్తే ఇప్పుడు మా లెక్క తెలుస్తుంది. దానికి కూడా కారణం ఎవరు? రాహుల్ గాంధీ గారు. మీరు స్పీకర్ చెప్పేసి ఎస్సీ వేరు, ఎస్టీ వేరు, ఓబీసీ వేరు పెట్టిందా లేదా? దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఇంతకంటే ఇంకేం కావాలి మీకు? అన్ని మేము చేస్తున్నాం. మీరు కేవలం పొలిటికల్ ఇది డ్రామా, పొలిటికల్ గా ఏదన్నా చెప్పాలి, మా వల్లనే అయిందని చెప్పుకోవడానికి చేస్తున్నారు. ఎప్పుడైనా వచ్చినా మీరు ఇందిరా పార్క్ దగ్గరికి, ఇందిరా పార్క్ లో బంద్ చేసిండు. మీరు ఈడ పార్క్ దగ్గర దర్జాలు అవసరం లేదన్నారు.
జనంతో ఏది అప్లికేషన్ పెట్టించి లెల్లి అవుతుంది మైక్ పెడుతుంది అన్నారు. మళ్ళీ అదే మేము కోర్టులో కొట్లాడి అది సాధించిన దానివల్లనే మీరు నిన్న ఆడ మీటింగ్ పెట్టుకోగలిగారు. అంటే ప్రజలకు ఏడైనా అవకాశం జంతర్ మంతర్లో లేదు. జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం ఉన్న జంతర్ మంతర్లో అన్ని రాష్ట్రాలలో ధర్నా చేస్తారా లేదా? ఈడ మన రాష్ట్రంలో ధర్నా చౌకును కూడా ఎత్తేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మేము సాధించినాం. నేనే ఫైట్ చేసి తెచ్చిన. ఎందుకంటే ప్రజలకు ఏదైనా ఒక దగ్గర చెప్పుకోవాలి తమ బాధ. ఒక ప్లాట్ఫామ్ ఉండాలని ఆ ప్లాట్ఫామ్ కొట్లాడితే అదే ప్లాట్ఫామ్ ఎలా ఎవరికి బీఆర్ఎస్ వాళ్ళకు ఉపయోగపడ్డది అనేది నా ఉద్దేశం. ప్రాంతీయ పార్టీల హయాంలోనే బీసీలకు న్యాయం జరిగింది అని చెప్పేసి అంటారు. ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ హయాంలో పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది అంటారు. అంటే అటు ఎన్టీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు చూడండి, ఆమె అన్యాయం గురించి మాట్లాడి ఆమెను అన్యాయం చేస్తుంటే ఏం చేసిందో చెప్పండి. నేను చెప్పిన కదా, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ వచ్చినాక కూడా ఎంతమంది బీసీ 6 నుంచి 7 బీసీలను చేసినాం. మీరు ఈ 10 ఏళ్లలో ఒక బీసీని పిసిసి ప్రెసిడెంట్ చేసిందని నేను అడుగుతున్నా. ఇవన్నీ కేవలం రోజు పబ్లిసిటీ కావాలి. ఏదన్నా విధంగా ప్రభుత్వం మీద దుమ్ము చల్లాలని చూస్తూనే మేము ఈ కేర్ చేయము. మేము అభివృద్ధి చేస్తూనే ఉంటాం. మొన్ననే 50,000 పైన ఇవ్వాలి మేము ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. అదేవిధంగా రేపు ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాం. రైతులకు అన్ని న్యాయం చేస్తాం. ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడే వరకే మీరు టీవీలు పెడితే మీకు చెప్తుంటారు. మేము దాన్ని కౌంటర్ చేసే అవసరం. అభివృద్ధి మా లక్ష్యం. అభివృద్ధితో వాళ్ళకి జవాబు చెప్తామనేది నా ఉద్దేశం. సామాన్య ప్రజలు ధర్నాలు చేయడానికి అవకాశం లేకుండా ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి వాళ్ళు నిన్న కొత్తగా ధర్నా చౌక్ దగ్గర సభలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఎంపీ హనుమంతరావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా అంతేకాకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాంలో ఎంతమంది బీసీలకు న్యాయం చేయకుండా వాళ్ళు చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 6 టీవీ.